హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో మనం లీడ్ కోడ్లో మోస్ట్ పాపులర్ ప్రాబ్లం లీడ్ కోడ్ 1 సమ్ అయితే ఏ విధంగా సాల్వ్ చేయాలో చూద్దాం. సో ఇది ఇంటర్వ్యూస్లో అడిగే క్వశ్చన్స్లో కూడా మోస్ట్ పాపులర్ అనమాట. సో డెఫినెట్లీ ఇంపార్టెంట్. ఓకే, మీరు ఏ లీడ్ కోడ్ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ లీడ్ కోడ్ ప్రాబ్లంకి ఇచ్చిన డిస్క్రిప్షన్ని బాగా అర్థం చేసుకోవాలి. ఈ ప్రాబ్లం డిస్క్రిప్షన్లో ఏమి ఇచ్చారంటే మనకి ఇంటీజర్స్ ఉన్న అర్రే నమ్స్ అనే అర్రేని ఇన్పుట్ కింద ఇస్తారు, అలాగే టార్గెట్ అనే నెంబర్ని కూడా ఇన్పుట్ కింద ఇస్తారు. ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలంటే ఈ నమ్స్ అరేలో 2 ఇండెక్సెస్ కనుక్కోవాలి, సచ్ దట్ ఆ 2 ఇండెక్సెస్ దగ్గర ఉన్న నెంబర్స్ని యాడ్ చేస్తే ఈ అరేలో మనకి టార్గెట్ రావాలి. ఓకే, అలాగే అలాంటి వాళ్ళు ఇచ్చే ఇన్పుట్స్కి అలాంటి ఒక సొల్యూషన్ కన్ఫామ్గా ఉంటుంది అని వాళ్ళు గ్యారంటీ ఇచ్చారు. సో దాని గురించి వరి అవ్వాల్సిన అవసరం అయితే లేదు. ఓకే, ఇప్పుడు ఈ నెంబర్స్ అరే ఎలా ఉంటుంది, ఈ టార్గెట్ నెంబర్ ఏ విధంగా ఇస్తాడు ఇన్పుట్లో, అలాగే ఇండిసెస్ని ఏ విధంగా రిటర్న్ చేయాలి అని ఒక బెటర్ ఐడియా రావాలంటే మనకి ఇక్కడ ఇచ్చిన ఎగ్జాంపుల్స్ని అయితే చూడొచ్చు. ఇక్కడ ఇన్పుట్లో ఏమి ఇచ్చారు, నెంబర్స్ అరే కింద 2, 7, 11, 15 అయితే ఇచ్చారు. రైట్, 2, 7, 11, 15 అయితే ఈ అరేని అయితే ఇన్పుట్ కింద ఇచ్చారు నమ్స్ అరే కింద. అండ్ టార్గెట్ నెంబర్ వచ్చేసి 9. ఓకే, టార్గెట్ వచ్చేసి 9. సో ఈ 9కి యాడ్ అయ్యే 2 నెంబర్స్ని కనుక్కోవాలి ఈ అరేలో. రైట్, మేబీ ఏమనుకోవచ్చు 7, 11 అనుకోవచ్చు. బట్ ఈ 7ని 11ని యాడ్ చేస్తే మనకి 7 + 11 ఎంత వస్తుంది, 18 వస్తుంది. రైట్, లేదు నేను 11, 15 కూడా అనుకోవచ్చు. 11, 15 తీసుకున్నాను అనుకో, 11 + 15 26 వస్తుంది. ఇది కూడా 9కి ఈక్వల్ కాదు. రైట్, లేదు 2 and 7 తీసుకున్నాను అనుకో, నేను ఇక్కడ 2 + 7 ఎంత వస్తుంది, 9కి ఈక్వల్ అవుతుంది. రైట్, అంటే టార్గెట్కి ఈక్వల్ అవుతుంది 2 + 7 అయితే. సో 2 ఇండెక్స్ ఏంటి, 2 ఏ ఇండెక్స్ దగ్గర ఉంది, 0 ఇండెక్స్ దగ్గర ఉంది. 7 ఏమో ఫస్ట్ ఇండెక్స్ దగ్గర ఉంది. ఈ 0 and 1ని ఒక లిస్ట్లో పెట్టి రిటర్న్ చేయాలన్నమాట. ఈ 0, 1 ఇండెక్సెస్ని అవుట్పుట్ కింద ఇచ్చారు, మీరు చూడొచ్చు ఇక్కడ. ఓకే, సో అది మనం కనిపెట్టాల్సిందనమాట. ఓకే, ఇలా మనం ఏ 2 నెంబర్స్ 9 తీసుకుని యాడ్ చేయొచ్చు. వాటిలో ఏ 2 నెంబర్స్ 9కి యాడ్ అవుతాయని మనం కనుక్కోవాలంటే ప్రాసెస్ ఏ విధంగా ఉండొచ్చు, లైక్ ఒక స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చేయాలంటే ఏ విధంగా చేయొచ్చు. లెట్స్ సే ప్రాబ్లమ్ని తీసుకుంటున్నాను. ఇక్కడ మనకి ఏం కావాలి, ఒక 2 నెంబర్స్ కావాలి. రైట్, ఆ 2 నెంబర్స్ని యాడ్ చేస్తే 9 అవ్వాలి. ఓకే, ఒక పెయిర్ ఆఫ్ నెంబర్స్ కావాలి, ఆ పెయిర్ని యాడ్ చేస్తే నాకు 9 కావాలి. అండ్ ఆ పెయిర్ ఆఫ్ నెంబర్స్ కూడా ఈ అరేలోంచి కావాలి నాకు, అంతేనా. సో ఇప్పుడు మీరు ఆలోచిస్తే ఈ ఫస్ట్ నెంబర్ వచ్చేసి ఏమవ్వచ్చు, 2 నుంచి 15 దాకా. రైట్, అంటే ఇక్కడ ఇండెక్సెస్ రాసుకున్నాను అనుకో, 2 ఏమో 0 ఇండెక్స్ దగ్గర ఉంది, 7 ఫస్ట్ ఇండెక్స్ దగ్గర ఉంది, 11 సెకండ్ ఇండెక్స్ దగ్గర ఉంది, 15 ఏమో థర్డ్ ఇండెక్స్ దగ్గర ఉంది. రైట్, ఇప్పుడు ఫస్ట్ నెంబర్ అనేది 0 ఇండెక్స్ దగ్గర ఉన్న 2 అవ్వచ్చు, సెకండ్ 1 ఇండెక్స్ దగ్గర ఉన్న 7 అవ్వచ్చు, 2 ఇండెక్స్ దగ్గర ఉన్న 11 అవ్వచ్చు, 15 అవ్వచ్చు. రైట్, ఈ 4 నెంబర్స్లో ఏదైనా అవ్వచ్చు. రైట్, సపోజ్ ఫస్ట్ 2ని ఫస్ట్ నెంబర్ అనుకున్నాను అనుకో, సెకండ్ నెంబర్ ఏమవ్వచ్చు, ఈ ఏరియాలో 2 తప్పితే ఇంకేదైనా అవ్వచ్చు. రైట్, 0 ఇండెక్స్ దగ్గర ఉన్న 2 తప్పితే మిగతా ఏ నెంబర్ అయినా అవ్వచ్చు, అవునా. సో మనం ఏం చేయొచ్చు, ఫస్ట్ 2ని ఫస్ట్ నెంబర్ అనుకుని 7ని సెకండ్ నెంబర్ అనుకుంటున్నాను. ఓకే, ఇక్కడ చూడొచ్చు వెంటనే దొరికేసింది 2 + 7 9 అనేది. సపోజ్ మన టార్గెట్ ఒకసారి మార్చి చూద్దాం. లెట్స్ సే 9 బదులు టార్గెట్ వచ్చేసి 22 ఇచ్చారనుకో. ఓకే, 22ని టార్గెట్ కింద ఇచ్చారు. సో మనం ఏం కనిపెట్టాలి, ఏ 2 నెంబర్స్ని యాడ్ చేస్తే 22 వస్తుందో కనిపెట్టాలి ఈ ఏరియాలో. సో యాజ్ యూజువల్ ఇప్పుడు ఫస్ట్ నేను ఏమనుకుంటున్నా, 0 ఇండెక్స్ దగ్గర 2ని ఫస్ట్ నెంబర్ అనుకుంటున్నా. సెకండ్ నెంబర్ ఏమవచ్చు, 1 ఇండెక్స్ దగ్గర ఉన్న 7 అవ్వచ్చు. 2 + 7 9 అవుతుంది, కానీ 22 అవ్వట్లా. సో ఇది అయ్యే అవకాశం లేదు. సెకండ్ ఇండెక్స్ దగ్గర ఉన్న 11 అవ్వచ్చు. 2 + 11 13 అవుతుంది, కానీ 22 అవ్వట్లా. రైట్, నెక్స్ట్ థర్డ్ ఇండెక్స్ దగ్గర ఉన్న 15 అవ్వచ్చు. 15 + 2 మనకి 17 అవుతుంది, కానీ 22 అయితే అవ్వట్లా. రైట్,
సో బేసికలీ సెకండ్ నెంబర్ని ఫస్ట్ నెంబర్ కింద చేసుకుని ఏ నెంబర్ కూడా అవ్వట్లా. నెక్స్ట్ 7 చూసుకుంటే నెక్స్ట్ ఫస్ట్ ఇండెక్స్ దగ్గర ఉన్న 7ని ఫస్ట్ నెంబర్ కింద తీసుకుంటున్నాం. అప్పుడు సెకండ్ నెంబర్ ఏమవచ్చు, ఎక్సెప్ట్ ఈ ఫస్ట్ ఇండెక్స్ దగ్గర ఉన్న 7 తప్పితే ఈ అర్రేలో ఏదైనా అవ్వచ్చు, రైట్. 7ని నేను ఫస్ట్ నెంబర్ కింద తీసుకుంటున్నా. సెకండ్ నెంబర్ కింద 0 ఇండెక్స్ దగ్గర ఉన్న 2 అవ్వచ్చు, రైట్. 7 + 2 9, అది 22కి ఈక్వల్ కాదు. ఫస్ట్ ఇండెక్స్ దగ్గర ఉన్న 7 అవ్వచ్చు. ఆల్రెడీ ఫస్ట్ నెంబర్ ఫస్ట్ ఇండెక్స్ దగ్గర ఉన్నది రాసుకున్నాం కాబట్టి సెకండ్ నెంబర్ కూడా ఫస్ట్ ఇండెక్స్ దగ్గర నుంచి రాకూడదు. నెక్స్ట్ సెకండ్ ఇండెక్స్ దగ్గర ఉన్న 11 అవ్వచ్చు, రైట్. 7 + 11 మనకి 18 అవుతుంది, 22 అవ్వదు. నెక్స్ట్ థర్డ్ ఇండెక్స్ దగ్గర ఉన్న 15 అవ్వచ్చు, 7తో పేరు. 7 + 15 అండ్ ఈ 7 + 15 22కి ఈక్వల్ అయింది. సో 7 ఏ ఇండెక్స్ దగ్గర ఉంది, ఫస్ట్ ఇండెక్స్ దగ్గర ఉన్న 7 తీసుకున్నాం, థర్డ్ ఇండెక్స్ దగ్గర ఉన్న 15 తీసుకున్నాం. ఈ రెండింటిని యాడ్ చేస్తే నాకు 22 వస్తుంది. కాబట్టి ఆన్సర్ ఏంటి, 1 3 ఇండెక్సెస్ని లిస్ట్ కింద చేస్తే అదే ఆన్సర్. దాన్ని మనం ఫైనల్గా రిటర్న్ చేస్తాం. ఈ విధంగా అయితే మనం కనిపెట్టచ్చు కదా. సో ఫస్ట్ ఏం చేస్తున్నాం, ఈ 2 ఇండెక్సెస్ ఉన్నాయి కదా. లెట్స్ సే ఫస్ట్ ఇండెక్స్ వచ్చేసి I అనుకుంటున్నాను, సెకండ్ ఇండెక్స్ వచ్చేసి J అనుకుంటున్నాను. ఈ I వాల్యూ ఈ లెట్స్ సే 0 నుంచి n దాకా ఉన్నాయనుకో, అంటే ఇండెక్సెస్ వచ్చేసి 0 నుంచి 3 దాకా ఉన్నాయి ఇక్కడైతే. అలాగే ఒక ఎర్ర ఇచ్చినప్పుడు 0 నుంచి n దాకా ఇండెక్సెస్ ఉన్నాయనుకో. సో ఈ I ఇండెక్స్ వాల్యూ అనేది 0 నుంచి n దాకా ఏ వాల్యూ అయినా అవ్వచ్చు. అండ్ J వాల్యూ వచ్చేసి ఏమేమి అవ్వచ్చు, అది కూడా 0 నుంచి n దాకా ఏ ఇండెక్స్ అయినా అవ్వచ్చు ఎక్సెప్ట్ I, రైట్. సో J ≠ I అయినంత వరకు 0 నుంచి n దాకా ఉన్న ఏ నెంబర్స్ అయినా తీసుకోవచ్చు, రైట్. ఏ ఇండెక్స్ని అయితే తీసుకోవచ్చు. జస్ట్ J ≠ I అవ్వాలంతే. J = I అయితే పాస్ చేసేయాలి, రైట్. అలా అయినప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఆ నెంబర్స్ అరేలో ith ఇండెక్స్ దగ్గర ఉన్న ఎలిమెంట్, jth ఇండెక్స్ దగ్గర ఉన్న ఎలిమెంట్, ఈ రెండింటిని యాడ్ చేస్తే నాకు ఆ టార్గెట్ వస్తుందో లేదో చెక్ చేసుకుంటున్నాను, అంతేనా. ఒకవేళ టార్గెట్ వస్తే అప్పుడు ఐని జేని రిటర్న్ చేసేస్తాం లిస్ట్లో పెట్టి. ఆ విధంగా మనం ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ చూడొచ్చు I వాల్యూ ఇప్పుడు నాకు అంటే ఫస్ట్ నెంబర్ వచ్చేసి 0 to n ఏదైనా అవ్వచ్చు. సో n పాసిబుల్ వాల్యూస్ ఉన్నాయి ఫస్ట్ నెంబర్కి, రైట్. అండ్ ఫర్ లూప్ ఫర్ లూప్ అనేది n టైమ్స్ ఇటరేట్ అవుతుంది. ఇలా ఈచ్ ఫర్ లూప్కి ఈ n ఫర్ లూప్స్లో ఈచ్ ఫర్ లూప్కి మళ్ళీ n టైమ్స్ j ఫర్ లూప్ ఇటరేట్ అవుతుంది, రైట్. సో n టైమ్స్ n² ఆపరేషన్స్ అయితే చేస్తున్నాం ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి. సో దీని టైం ఎంత అవుతుంది, n² టైం కాంప్లెక్సిటీ అయితే అవుతుంది, n² టైం కాంప్లెక్సిటీ అయితే అవుతుంది. అండ్ స్పేస్ చూసుకుంటే ఇక్కడ మనకి ఇన్పుట్లో ఇచ్చిన నెంబర్స్ అండ్ వేరియబుల్స్ తప్పితే ఎక్స్ట్రాగా స్పేస్ ఏం వాడుకోవట్లా. సో స్పేస్ కాంప్లెక్సిటీ వచ్చేసి O(1) అవుతుంది, రైట్. ఈ బ్రూట్ ఫోర్స్ అప్రోచ్కి అయితే, రైట్. ఇప్పుడు ఈ అప్రోచ్ని ఒకసారి కోడ్ చేసి చూద్దాం లీడ్ కోడ్లో. చూడొచ్చు సమ్ ప్రాబ్లం అయితే ఓపెన్ చేశాను లీడ్ కోడ్లో. ఓకే, ఇప్పుడు ఇక్కడ దీనికి కోడ్ అయితే రాద్దాం. ఇక్కడ మనకి ఫస్ట్ ఇండెక్స్ ఏమనుకుంటున్నా I అనుకుంటున్నా, సెకండ్ ఇండెక్స్ J అనుకుంటున్నా. ఇప్పుడు I వాల్యూ ఎక్కడి నుంచి ఎక్కడ దాకా ఉండొచ్చు, 0 నుంచి ఈ నెంబర్స్ అరేలో లాస్ట్ ఇండెక్స్ దాకా, అంటే లెంత్ ఆఫ్ నెంబర్స్ -1 దాకా. అండ్ పైథాన్లో రేంజ్ ఫంక్షన్లో లోవర్ లిమిట్ 0 ఉంది కాబట్టి జిప్ స్టార్ట్ అవుతుంది. అప్పర్ లిమిట్ లెంత్ ఆఫ్ నెంబర్స్ ఉంది కాబట్టి లెంత్ ఆఫ్ నెంబర్స్ -1 వెళ్తుంది. ఓకే, నెక్స్ట్ J కూడా ఏమవచ్చు, 0 నుంచి మళ్ళీ లాస్ట్ ఇండెక్స్ దాకా ఈ నెంబర్స్ లిస్ట్లో ఏదైనా అవ్వచ్చు, రైట్. ఒకవేళ ఈ I J రెండు ఈక్వల్ అయినాయి అంటే ఏంటి, సేమ్ ఇండెక్స్ దగ్గర ఉన్న వాల్యూని సెకండ్ నెంబర్ కింద తీసుకుంటున్నాం. అలా తీసుకోకూడదు కాబట్టి మనం పాస్ చేసేస్తున్నాం లేదా కంటిన్యూ చేసేస్తున్నాం, నెక్స్ట్ ఇటరేషన్కి వెళ్ళిపోతున్నాం. ఒకవేళ అలా కాదు, I J రెండు డిఫరెంట్ ఇండెక్సెస్ అనుకో, అప్పుడు ఏం చెక్ చేయాలి, ఈ I ఇండెక్స్ దగ్గర ఉన్న ఎర్రే కాదు నెంబర్స్, రైట్. మనకి ఇక్కడ నెంబర్స్ అనే లిస్ట్ ఇచ్చారు, రైట్. ఆ నెంబర్స్ లిస్ట్లో I ఇండెక్స్ దగ్గర ఉన్న నెంబర్ అండ్ J ఇండెక్స్ దగ్గర ఉన్న నెంబర్
రెండింటిని యాడ్ చేస్తే టార్గెట్కి ఈక్వల్ అవుతుందేమో చెక్ చేసుకోవాలి, రైట్. ఒకవేళ అలా ఈక్వల్ అయితే మనకి ఐ కామా జే రిటర్న్ చేసేస్తాం. లేదు అనుకో, లేదని ఏముండదు, ఎందుకంటే చెప్పారు కదా అలాంటి 2 ఇండెక్సెస్ తప్పకుండా ఉండే అంటున్నారు కాబట్టి ఈ ఫర్ లూప్స్ మొత్తం అంతా అయ్యేలోపు అలాంటి 2 ఇండెక్సెస్ కన్ఫామ్గా దొరికేస్తాయి. బట్ LeetCodeలో మనం ఏదో ఒకటి రిటర్న్ చేయకపోతే ఎర్రర్ వస్తుంది. సో జస్ట్ దానికోసమని నేను ఎంటీ లిస్ట్ అయితే రిటర్న్ చేస్తున్నాను. ఓకే, ఐ హోప్ ప్రాబ్లం వచ్చేసి మొత్తం ఇదే అనమాట, సింపుల్. అండ్ ఇక్కడ చూస్తే ఐ వాల్యూ వచ్చేసి లెట్స్ సే n అనుకుంటున్నాను. సో n వచ్చేసి లెంత్ ఆఫ్ నెంబర్స్ అనుకుంటున్నాను ఇక్కడ. సో 0 to n ఏదైనా అవ్వచ్చు, ఐ వాల్యూ, జే వాల్యూ కూడా, రైట్. ఇక్కడ ఉన్న n ఐస్కి మళ్ళీ ప్రతి ఐకి కూడా n నెంబర్ ఆఫ్ జేస్ ఉన్నాయి, రైట్. ఇక్కడ n నెంబర్ ఆఫ్ ఐస్ పాసిబుల్ ఉన్నాయి, అలాగే ప్రతి ఐకి కూడా n నెంబర్ ఆఫ్ జేస్ ఉన్నాయి. సో టోటల్గా టైం కాంప్లెక్సిటీ వచ్చేసి ఏంటి, O ఆఫ్ n టైమ్స్ n. n నెంబర్ ఆఫ్ ఐస్లో ప్రతి ఐకి మళ్ళీ n నెంబర్ ఆఫ్ జేస్ ఉన్నాయి. సో O ఆఫ్ n స్క్వేర్ టైం కాంప్లెక్సిటీ అయితే పడుతుంది అనమాట. ఇది అంత ఎఫిషియెంట్ సొల్యూషన్ అయితే కాదు, ఒక బ్రూట్ ఫోర్స్ సొల్యూషన్. దీనికంటే బెటర్ సొల్యూషన్ కూడా ఉంది హ్యాష్ మ్యాప్స్ యూస్ చేసి, దాన్ని నేను నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ దీన్ని అయితే రన్ చేసి చూద్దాం. యాజ్ యూ కెన్ సీ కోడ్ అయితే బాగానే రన్ అయింది, రైట్. ఓకే, ఈ ప్రాబ్లం యొక్క ఎక్స్ప్లెనేషన్ అండ్ ఈ కోడ్ ఎక్స్ప్లెనేషన్ మీకు బాగా అర్థమైందని అనుకుంటున్నాను. ఒకవేళ ఈ వీడియో నచ్చితే దీన్ని లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.